ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం మీద దాడి చేసాం, 5గురు కమాండర్లతో ఆయన మీటింగ్ పెట్టుకుని ఉండగా దాడి చేశాం అంటూ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఐఆర్జీసీ చేసింది ప్రకటన. తర్వాత అసలు ఆయన ఎక్కడున్నాడు, బతికున్నాడా లేదా అన్నటువంటి విషయాన్ని అడుగుతూ వచ్చింది. ఓ పక్కన ఇరాన్కి సంబంధించినటువంటి అణుస్థావరం మీద ఫతాక్షేపణలతో ఇజ్రాయెల్ దాడి చేసిన కొద్దిసేపటికి ఈ స్టేట్మెంట్ వచ్చింది. అయితే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడిఎఫ్ ఇప్పుడు ఆ వాదనని తోసిపుచ్చింది. ఇరాన్ మిస్సైల్ స్ట్రైక్ అన్నటువంటిది అసలు నెతన్యాహు ఆఫీస్ని టచ్ చేయలేదు, అది కావాలని చేస్తున్నటువంటి అబద్ధపు ప్రచారం, మైండ్ గేమ్, తప్పుడు ప్రచారం అన్నది. వీళ్ళు అనుమానిస్తున్నది ఏంటంటే ఆ మాట అనగానే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఏదో ఒక మీడియా ముందు మాట్లాడతారు, లైవ్లోకి వస్తారు, అప్పుడు ఇజ్రాయెల్ ప్రధానమంత్రిని టార్గెట్ చేయడానికి వీళ్ళు నాటకం ఆడారన్నటువంటి అనుమానం వ్యక్తం చేస్తుంది. ఇది కాస్త సంచలనం సృష్టిస్తున్నటువంటి వ్యవహారం. ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. నెతన్యాహు సేఫ్ అనేటప్పటికి ఊపిరి పీల్చుకున్నారు అనేక మంది.